అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ మరణించినప్పుడు మనకి కుటుంబ పెన్షన్ అంటే ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వడానికి పెన్షన్ నిబంధనలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాము. ఉద్యోగి లేదా పెన్షనరు మరణిస్తే అతని కుటుంబంలో పెన్షన్ లభిస్తుంది. అయితే కుటుంబంలో ఎవరికి పెన్షన్ లభిస్తుందనే విషయంలో స్పష్టమైన నిబంధనలున్నాయి. మరణించిన ఉద్యోగికి పెన్షనర్ భార్యకి లభిస్తుంది. కుమారుడు, కుమార్తెకు కూడా లభించే అవకాశం ఉంది. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ భార్యకి ఇస్తారు. మృతుడి భార్యకు పెన్షన్ లభిస్తుంది. అదే కుమారుడు అంటే కొడుకుంటే 25 ఇయర్స్ వచ్చేంత వయసు కలిగినంత వరకు ఇస్తారు. లేదా అంతకు ముందే పెళ్ళైతే ఇవ్వరు. తర్వాత పెళ్ళైనా కూడా ఇవ్వరు. మాక్సిమం లిమిట్ 25 ఇయర్స్ వరకు ఇస్తారు. అదే కూతురికి అయితే మనకి పెళ్ళైన పెళ్ళైన కూతురికైనా ఇస్తారు. లేదా విడో కూతురికి ఇస్తారు. డైవర్స్ తీసుకున్న వాళ్ళకి కూడా ఇస్తారు. అది అయితే ఆమె వాళ్ళ ఫాదర్ మీద లేదా ఉద్యోగి అంటే మదర్ కూడా ఉంటారు. మదర్ మీద కూడా ఆధారపడి ఉండాలి. సంపాదన లేని వికలాంగ బిడ్డలకు కూడా వర్తిస్తుంది. అంటే మనకు దివ్యాంగుల పిల్లలుంటే వాళ్ళకి వర్తిస్తుంది. కానీ వాళ్ళకి నిబంధనలు అయితే వయసుతో సంబంధం లేదు. వాళ్ళకి వివాహమైనా కూడా ఇస్తారు. మృతుడిపై ఆధారపడే సోదరులు లేదా సోదరీమణులు అంటే కుటుంబంలో ఇంకెవ్వరూ లేనప్పుడు అంటే వాళ్ళ బ్రదర్స్, సిస్టర్స్ కూడా ఇస్తారనమాట. ఎంతకాలం లభిస్తుందనే దానికి రకరకాలుంది. మృతుడి భార్యకైతే లైఫ్ టైమ్ వస్తది. ఆమె బతికున్నన్నాళ్ళు. అదే పెళ్లి కాని 25 ఇయర్స్ లోపు పిల్లలకి అంటే మగ పిల్లలకైతే 25 ఇయర్స్ వరకు వస్తది. విడో, డైవర్స్ కుమార్తె అయితే ఆమె సంపాదన నో ఎర్నింగ్ మెంబర్ సర్టిఫికేట్ ఆల్రెడీ మనము సచివాలయాల్లో ఇస్తా ఉంటాం. మన వీఆర్ఓలు ఇస్తా ఉంటారు ఇది. వీఆర్ఓల ద్వారా ఎంఆర్ఓలు ఇస్తా ఉంటారు. నో ఎర్నింగ్ మెంబర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే పెన్షన్ వస్తది. లేకపోతే రాదు. అంటే ఫ్యామిలీలో నో మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే మ్యారేజ్ అయింటే డైవర్స్ కానీ, విడో సర్టిఫికేట్ కానీ సబ్మిట్ చేస్తూ నో ఎర్నింగ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే అట్లాంటి సందర్భాల్లో మాత్రం పెన్షన్ శాంక్షన్ చేస్తారు. కుమార్తె విషయంలో తల్లిదండ్రులు అంటే ఉద్యోగి తల్లిదండ్రులు భార్య, పిల్లలు లేని సందర్భంలో తల్లిదండ్రులు వీరి మీద ఆధారపడి ఉంటే వాళ్ళ జీవితాంతం కూడా ఇస్తారు పెన్షన్. కూతురు విషయంలో రూల్స్.